హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ టీచ్ ట్యుటోరియల్స్. నేను మీ అశోక్. విజువల్ స్టూడియో WPF కంప్లీట్ కోర్సులోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం మరో కొత్త టాపిక్ను స్టెప్ బై స్టెప్గా చాలా సులభంగా తెలుగులో నేర్చుకోబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ కోడింగ్. బటన్స్ గురించి అయితే నేర్చుకుంటున్నాం. ఎపిసోడ్ 3లో మనం బటన్స్ గురించి నేర్చుకుంటున్నాం. బటన్ అంటే ఏంటి? బటన్ అనేది WPF లో ఎక్కువగా ఉపయోగించే కంట్రోల్. యూజర్ ఏదైనా యాక్షన్ చేయాలంటే, ఉదాహరణకు లాగిన్, సేవ్, డిలీట్, సబ్మిట్ లేదా ఎగ్జిట్ వంటి పనుల కోసం బటన్ను ఉపయోగిస్తారు. బటన్ ఎలా క్రియేట్ చేయాలి? విజువల్ స్టూడియోలో XML ఉపయోగించి బటన్ ఎలా క్రియేట్ చేయాలో చూస్తాం. అలాగే బటన్ని విండోపై ఎలా డిస్ప్లే చేయాలో కూడా నేర్చుకుంటాం. దానికోసం ముందుగా మీరు విజువల్ స్టూడియోని ఓపెన్ చేసుకోండి. ఇది విజువల్ స్టూడియో ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బటన్, అంటే బటన్స్ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈరోజు మన టాపిక్ బటన్ అంటే ఏంటి, క్లిక్ ఈవెంట్ ఎలా చేయాలి, మెసేజ్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ మొదటి ఇంటరాక్టివ్ WPF యాప్ని మనం డిస్ప్లే చేయాలి. దీనికోసం మనం విజువల్ స్టూడియోని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఫైల్ అనేది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇట్లా న్యూ అని కనిపిస్తుంది. న్యూ పైన ఇక్కడ ప్రాజెక్ట్ సొల్యూషన్ అని ఉంది, లేదంటే Ctrl+Shift+N నొత్తినా మనకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో చూసుకోవచ్చు, ఇక్కడ క్రియేట్ ఏ నౌ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ WPF అని సెర్చ్ చేద్దాం. WPF అప్లికేషన్ ఇక్కడ నేను సెర్చ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ ఏం లేదు, ఈ రోజు మన టాపిక్ ఏంటి, బటన్స్ గురించి, కాబట్టి బటన్ అని నేమ్ అయితే ఇస్తున్నా. బటన్ అని నేమ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు బటన్ అనేది మన దగ్గర ఉంది ఆల్రెడీ. బటన్స్ అని ఇస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఫ్రెండ్స్, ఇలా ఒక పాపప్ ఓపెన్ అయింది కదా, ఈ పాపప్ లో మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కదా, WPF అప్లికేషన్. ఇక్కడ C#, విండో అండ్ డెస్క్టాప్ అని కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫ్రేమ్వర్క్ .NET 10.0 లాంగ్ థీమ్ సపోర్ట్ మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మన ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, రైట్ సైడ్ లో బటన్స్ అని ఉంది కదా, రైట్. ఇక్కడ మెయిన్ విండో XML పైన డబుల్ క్లిక్ చేసుకోండి. ఇలా ఒక కోడ్ ఓపెన్ అవుతుంది. అలాగే మెయిన్ విండో అనేది కూడా ఓపెన్ అవుతుంది. కొద్దిగా వెయిట్ చేయండి. ఇలా మెయిన్ విండో ఓపెన్ అయింది కదా, ఈ మెయిన్ విండోలోనే మనం వర్క్ అనేది చేస్తాం అన్నమాట. ఇక్కడ XML అని ఉంది కదా, XML పైన డబుల్ క్లిక్ చేసుకోండి. ఈ రోజు మనం బటన్ అనేది క్రియేట్ చేద్దాం. కాబట్టి ఇక్కడ గైడ్ అని ఉంది కదా, ఈ మధ్యలో మనము వర్క్ అనేది చేసుకోవాలి. ఈ మధ్యలో రైట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే బటన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే బటన్ అని టైప్ చేసుకుందాం. ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కిన తర్వాత కనెక్ట్ కంటెంట్ ఇక్కడ నేమ్ ఇచ్చుకోండి, క్లిక్ మీ. ఇక్కడ క్లిక్ మీ అనేది ఇచ్చాను. ఇదేంటి, నేను మీకు ఒకసారి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఈరోజు బటన్ ఈవెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాం. బటన్ ఈవెంట్ లో బటన్ అనేది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో ఒక వ్యక్తి ఉన్నాడు, తను కంటెంట్
అంటే కంటెంట్ అనేది ఒక వ్యక్తి అనుకోండి, ఈ క్లిక్ మీ అనేది పేరు అనుకోండి. ఓకేనా? ఇప్పుడు బటన్ పైన కంటెంట్ అంటే ఈ క్లిక్ మీ అనే పేరుని ఉంచాం. రైట్? ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూసుకుందామా? ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఏం చేసాం, మనం బటన్ క్రియేట్ చేసాం, బటన్ కి క్లిక్ మీ అని నేమ్ కూడా ఇచ్చాం. ఇక్కడ నేమ్ కనిపిస్తుంది కదా, క్లిక్ మీ, ఇది మొత్తం బటన్ అన్నమాట. బటన్ కి మనం ఇప్పుడు సైజ్ ఇచ్చుకుందాం. విండో మొత్తం కనిపిస్తుంది కదా, మెయిన్ విండో మొత్తం బటన్ అనేది కనిపిస్తుంది, మధ్యలో చిన్నగా క్లిక్ మీ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బటన్ సైడ్ ఉన్న పేజ్ మొత్తాన్ని చిన్నగా చేసుకున్నాం. దానికోసం మనం విడ్త్ అండ్ హైట్ ఇచ్చుకుందాం. ముందుగా విడ్త్ ఇస్తాం, విడ్త్ 150 అని ఇస్తున్నాను. ఇప్పుడు హైట్ హైట్ 50 ఇస్తున్నాను. రైట్? ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దామా? చూడొచ్చు మీరు డిఫరెన్స్. ఇంతకుముందు ఎలా ఉండే, ఈ పేజ్ మొత్తం నిండి ఉండే, ఇప్పుడు బటన్ అనే దాన్ని క్లియర్ గా మనము గుర్తుంచుకోవచ్చు, గుర్తుపట్టొచ్చు అన్నమాట. ఇక్కడ క్లిక్ మీ అనేది ఇది మొత్తం బటన్ అన్నమాట, ఈ చిన్నది బటన్. రైట్? ఓకే, ఇప్పుడు మనం బటన్ ఒకటే క్రియేట్ చేసాం, దీనికి కొద్దిగా కలర్స్ కూడా ఇద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. దానికోసం బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ నేను రెడ్ ఇస్తున్నా. రెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. రెడ్ లేదు, బ్లూ అయితే ఇస్తున్నా. బ్లూ కలర్ అయితే ఇచ్చాను బ్యాక్గ్రౌండ్. ఒకసారి రన్ చేసి చూద్దామా? చూడొచ్చు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూలోకి మారిపోయింది. మనం బటన్ క్రియేట్ చేసాం, బటన్ కి ఒక కలర్ కూడా ఇచ్చాం, బటన్ కి ఒక నేమ్ కూడా ఇచ్చాం, క్లిక్ మీ. రైట్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లిక్ మీ అనే ఫాంట్ ఉంది కదా, దానికి మనము కలర్ చేంజ్ చేద్దాం. దాన్ని ఏమంటాం మనం? ఫోర్గ్రౌండ్ కలర్ అంటాం. ఫోర్గ్రౌండ్ అంటే ఏంటి? బటన్ మీద ఉన్న టెక్స్ట్ కలర్. ఓకేనా? టెక్స్ట్ కలర్ మారుదాం. ఎంటర్ నొక్కి ఇప్పుడు ఫోర్గ్రౌండ్ అని, ఫోర్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ ఇస్తున్నాను నేను. వైట్ డబుల్ కి. ఓకే, ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ ఇచ్చాను, అంటే ఫాంట్ కలర్ నేను వైట్ ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూసుకుందాం. చూడొచ్చు, నేను చేసిందంతా మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. చూడొచ్చు, ఇక్కడ బటన్ అనేది క్రియేట్ చేసాం, బటన్ కి నేమ్ ఇచ్చాం క్లిక్ మీ, ఆ బటన్ కి ఒక సైజ్ అనేది ఇట్లా క్రియేట్ చేసాం, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాం, ఫాంట్ కలర్ వైట్ ఇచ్చాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఫాంట్ సైజ్, క్లిక్ మీ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది కదా, దానికోసం మనము ఫాంట్ సైజ్ అనేది మారుద్దాం. కాబట్టి ఎంటర్ నొక్కండి, ఇక్కడ ఫాంట్ సైజ్ ఇవ్వండి. ఫాంట్ సైజ్ పైన డబుల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ సైజ్ నేను ఎంత ఇస్తున్నాను అంటే 20. ఫాంట్ సైజ్ 20 ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ నొక్కి చూద్దామా? రైట్, ఇక్కడ చూడొచ్చు మీరు, మెయిన్ విండోలో మనం ఏం చేసామంటే బటన్ క్రియేట్ చేసాం, బటన్ కి క్లిక్ మీ అని నేమ్ ఇచ్చాం,
హైట్ అండ్ విడ్త్ ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, ఫోర్గ్రౌండ్ కలర్ ఏంటి ఫాంట్ కలర్ వైట్ ఇచ్చాం, ఇక్కడ ఫాంట్ సైజ్ కూడా 20 వరకు పెంచాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్ పార్ట్ ఇప్పుడే అన్నమాట. మెయిన్ క్లిక్ ఈవెంట్ అనేది మనము క్రియేట్ చేయాలి. దానికోసం యూజర్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ మెథడ్ అనేది రన్ అవ్వాలి. కాబట్టి మనము ఆ మెథడ్ని ఇప్పుడు క్రియేట్ చేద్దాం. విజువల్ స్టూడియోలో ఆ మెథడ్ అనేది క్రియేట్ చేద్దాం. దానికోసం ఈ XML పైన ఇక్కడ డిజైన్ అని కనిపిస్తుందా, దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా మీకు బటన్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి, క్లిక్ మీ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు నేరుగా మెయిన్ విండో XML CS అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా ఇది టైప్ చేసుకుంటుంది. ఈ కోడ్ మొత్తం ఆటోమేటిక్ గా టైప్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ మిడిల్లో అక్కడ మనము ఆ బటన్ పైన ఏం చేసినా మనకు ఏం జరగదు అన్నట్టు. ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చూడండి, ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినా ఏమి అనేది కనిపించదు. వై అంటే మనం ఇంకా ఇక్కడ ఏ కోడ్ రాయలేదు, అంటే ఏ మెసేజ్ ఇవ్వలేదు ఇంకా. ఓకేనా, ఇప్పుడు మెసేజ్ ఏమి ఇవ్వాలంటే మనము మెసేజ్ బాక్స్ షో అయ్యి దాంట్లో వెల్కమ్ టు WPF అని మనకు కనిపించాలి. క్లిక్ పైన నొక్కితే వెల్కమ్ టు WPF అని ఒక ఫైల్ అయితే ఓపెన్ అవ్వాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేయాలి, పాపప్ అనేది ఓపెన్ అవ్వాలి. కాబట్టి మెసేజ్ బాక్స్ అనేది నేను టైప్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ డాట్ షో, డబుల్ క్లిక్. ఇక్కడ మనం ఏం చేయాలి, బ్రాకెట్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాకెట్ లో వెల్కమ్ టు WPF అని అయితే మనం రాయాలన్నమాట. WPF వెల్కమ్ టు WPF అని ఇచ్చాను. ఇక్కడ ఒక చిన్న ఎర్రర్ వచ్చింది, దాన్ని మనం సరి చేద్దాం. ఇక్కడ ఏం చేయాలి, మనం జస్ట్ ఇలా టైప్ చేద్దాం. రైట్, ఇంకో చిన్న ఎర్రర్ ఉంది, అంటే మనం ఇది కరెక్ట్ గా క్రియేట్ చేయలేదు అన్నమాట. ఓకే, మనకు ఎర్రర్ మొత్తం వెళ్ళిపోయింది. ఒకసారి క్లీన్ చేసి మనం బిల్డ్ అయితే చేద్దాం. క్లీన్ సొల్యూషన్. సో ఎర్రర్స్ ఏం లేవు. ఇప్పుడు మనం రీబిల్డ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి F5 నొక్కి రన్ చేసుకుందాం. చూడొచ్చు, ఇప్పుడు బటన్ అనేది ఓపెన్ అయింది. దీనిపైన క్లిక్ చేస్తే వెల్కమ్ టు WPF అని ఉంది కదా, ఇప్పుడు ఓకే నొక్కేసింది. రైట్, ఈరోజు మనం బటన్ అనే టాపిక్ ని సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం.